నర్సరావుపేటలోని 11వ వార్డు సిబిఐటి స్కూల్ లైన్ నందు సీసీ రోడ్డు మరియు డ్రైన్ కి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో రోడ్లు, కాలువలు నిర్మాణాలు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సుమారు 60 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల కట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలియజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళ 11వ వార్డులో సిబిఐటి స్కూల్, ఆక్లాండ్ స్కూల్ మధ్యలో లక్ష్మీ చైత్ర ఎవెంజ్ అపార్ట్మెంట్ రోడ్లో మరి రోడ్డు కూడా మరి దాదాపు 7 ఏళ్లుగా బాగలేదు. గుంటలు, నీళ్లు నిలబడిపోయినాయి. కొంచెం చెరువులాగా ఏర్పడడం జరిగింది. మరి దాదాపు 16 నెలలుగా ఉమ్మడి కూటమి వచ్చిన తర్వాత దీన్ని సీసీ డ్రైన్స్, రోడ్డు వేయడానికి మేము పూర్తిగా ప్రయత్నం చేయడం జరిగింది. దాదాపు 60 లక్షల రూపాయల తోటి సీసీ డ్రైన్స్ కానీ సీసీ రోడ్డు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు కూడా దీనికి డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. కూడా కింద ఒక 26 లక్షలు, అదేవిధంగా బీపీఎస్ ఎల్ఆర్ఎస్ కింద ఒక 30 లక్షలు రావడం జరిగింది. టోటల్గా 66 లక్షలతోటి ఈ సీసీ డ్రైన్స్, సీసీ రోడ్డు వేయడానికి మరి మున్సిపాలిటీ సిద్ధంగా ఉంది. దీనికి మన మున్సిపల్ చైర్మన్ గారు, మన కమిషనర్ గారు, అదేవిధంగా డిఈ గారు, ఎంఈ గారు, మరి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దీనికోసం పూర్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఉమ్మడి కుటుంబం పూర్తిగా అండగా ఉండి పార్టీని గెలిపించిన వ్యక్తులు కాబట్టి వీరికి పూర్తిగా అండగా ఉండాలి, వీరుండే నివాస ప్రాంతం చక్కగా ఉండాలని చెప్పి ఆలోచనతోటి అన్ని విధాల కష్టమైన ఇష్టంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము.